హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రెవీస్ కిచెన్. ఈరోజు మనం ఒక క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అయిన స్వీట్ కార్న్ రైస్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ స్వీట్ కార్న్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఒక 5 to 10 మినిట్సే పడుతుందండి. ఉదయాన్నే హడావిడిగా ఉండి టైం లేదు అనుకున్నప్పుడు, క్విక్గా ఏదైనా లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేసి ప్యాక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్వీట్ కార్న్ రెసిపీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఇంక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ తరుగుని కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని ఇందులోకి 1/2 కప్పు వరకు స్వీట్ కార్న్ని వేసుకోవాలి. స్వీట్ కార్న్కి ప్రత్యేకించి కొలతంటూ ఏమీ ఉండదండి, మీ ప్రిఫరెన్స్కి తగినట్టు కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ కార్న్ కుక్ అయ్యే వరకు ఒకసారి కలుపుకోవాలి. ఇది ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 సన్నగా స్లాంట్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని దాంతోపాటు సన్నగా తరిగిన ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కలుపుకొని ముందుగా కుక్ చేసి చల్లారబెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టుగా మిరియాల పొడిని చల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా తక్కువ టైంలో స్వీట్ కార్న్ రైస్ రెడీ. ఈ స్వీట్ కార్న్ రైస్ని ఏదైనా గ్రేవీ కర్రీస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పెరుగు చట్నీతో అయినా కూడా బాగుంటుంది. ఇవేవి కాదు అంటే ప్లెయిన్గా అయినా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.